గురించి చాలా ఎక్కువగా చెప్పారు బషీర్ గారు. మీరు కంగారు పడకండి. సరే, ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి మరి ఈరోజు ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి, అలాగే ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్న నాబార్డు వారికి, అలాగే ఏఆర్డ్ వారికి, అలాగే వేదిక పైనటువంటి మన కెనరా బ్యాంకు కోఆర్డినేటర్ రవిశంకర్ గారికి, అలాగే జిఎం సరిత మేడం గారికి, ఎంపీడీఓ మన రజనీకాంత్ గారికి, అలాగే సత్యవతమ్మ గారికి, అలాగే ఈ గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. బషీర్ గారు ముందు ఒక పాటతో మొదలు పెట్టమంటున్నారు. పాడుకుందామా? మరి పాట పాడేనా వద్దా? లేచి వెళ్ళిపోతామంటారా? మరి నేను పాట పాడుతున్నప్పుడు మీకు అంతర్లీనంగా ఒక విషయం అర్థమవుతుంది పాటలో. అది మీరు పాట అయినాక అడుగుతారు మిమ్మల్ని. అంటే మహిళలకు సంబంధించిన, మహిళా దినోత్సవానికి సంబంధించిన పాట కాదు ఇది. కొంత చైతన్యవంతమైన, మనలో ఒక చైతన్య స్ఫూర్తిని రగిలించే పాటే. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని బషీరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో, ఈ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్థులు అనాథలుండని ఆనవగు గమదెంత దూరమో, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, అనగారిన అగ్ని పర్వతం కనిపించిన లావాయెప్పుడో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. థ్యాంక్ యూ. దాశరథి గారు, ఇది దాశరథి గారు. అది చాలు. ఆ చదివే వాళ్ళని నిలబెడుతుంది, ఆ చదివే వాళ్ళని ఇక్కడి దాకా తీసుకొస్తుంది, ఆ చదివే వాళ్ళను ఏ గొప్ప స్థానంలో కూర్చోవడానికి దోహదం చేస్తుంది. ఆ చదువు కానీ లేకపోతే వాళ్ళు మీలాగే మళ్ళీ మట్టి పిసుకుంటూ అట్లాగే అక్కడే ఉండిపోతారు. దయచేసి చదివించండి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకుంటారు మాకు దగ్గర డబ్బులు లేవు, తినడానికి కట్టుకోవడానికి బట్టలు లేవు, మేము ఎలా చదివించగలం? అది కాదు. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలైన వసతులు కల్పిస్తుంది. ఎన్నో గురుకుల పాఠశాలలు గిరిజనుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నో రకాలైన మరి సదుపాయాలు ఉన్నాయి. ఎంత దూరం మీరు చదివిస్తే, ఎంత దూరం వాళ్ళు చదువుకుంటే అంత దూరం వెళ్ళే అవకాశం ఉంది. మీరు కేవలం వాళ్ళకు అండగా నిలబడ్డమే. ఈ బాబు గారు నాబార్డు మనకు డిడి గారు ఆయన చెప్పగానే మేము ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో మీరు సభ్యులుగా రమ్మంటే వారు విశేషంగా మరి ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఎంపీడీఓ రజనీకాంత్ గారు, అట్లాగే మాకు ఇక్కడ మా రవిశంకర్ గారు, వీరు మేము ఏదైనా బ్యాంకు లోన్కి సంబంధించిన
పంపిస్తున్న ప్రపోజల్స్ అన్నా కూడా బ్యాంకులకి ఆయన తెలియజేస్తారు. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఇకపోతే సూక్ష్మంగా మన కార్యక్రమాల గురించి వస్తే మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రవిశంకర్ గారు అన్ని డీటెయిల్డ్గా చెప్పారు. అందులో ఒకటి వదిలేస్తారు నా కోసం అనుకుంటా బహుశా. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం నోరుతుంది కదా, ఒకసారి చెప్పండి. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME అంటారు ఇంగ్లీష్లో. అది ఇంగ్లీష్ పదం మొదలైంది. దీనికి ఏమర్థమైంది మీకు? ఆహార శుద్ధి పరిశ్రమలు అంటే ఏవైనా చిన్న చిన్న తినుబండారాలు తయారు చేసుకునే మన ఇంట్లోనే, మనకి ఎక్కడైనా స్థలం ఉంటే అక్కడే. ఇప్పుడు మీకు సమోసా వచ్చిందా, తిన్నారా? ఆ సమోసా కూడా మీరు తయారు చేసి ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. దానికి కూడా సార్ ఇప్పుడు చెప్పారు డీడీ గారు, దానికి కూడా మనకు 100% లోను, 10% మీరు పెట్టుకోవాలి. అంటే 100 రూపాయల్లో 90 రూపాయలు లోన్ ఇస్తుంది, 10 రూపాయలు మీరు పెట్టుకుంటారు. ఆ 90 రూపాయల్లో సార్ చెప్పినట్లు 35 రూపాయలు మీకు ఉచితంగానే ఇస్తారు. ఇంకా మిగతాది మాత్రమే మీరు పెట్టుకోవాలి. మరి ఏమిటి, మేమేం చేయాలి? ఇది ఏదో చాలా కష్టంగా ఉంది అనుకుంటారేమో. ఏం కష్టం కాదు. మీరు కారపూస తయారు చేసి అమ్మొచ్చు, ప్యాక్ చేసుకొని మసాలా దినుసులు పొడులు చేసి ప్యాక్ చేసి అమ్మొచ్చు, బియ్య పొడులు తయారు చేసి అమ్మొచ్చు, ఇడ్లీ పిండి దోశ పిండి వేసి ప్యాక్ చేసి అమ్మొచ్చు. ఇప్పుడు కొత్తగా చపాతీలు తయారు చేసే మిషన్ వచ్చింది. ఆ మిషన్ మనకి పెద్దగా మనకు ధర లేకుండానే తక్కువ ధరలోనే వస్తుంది మనకి. అది బ్యాంక్ వాళ్ళు దానికి ఆర్థిక సహాయం చేస్తారు. అది పెట్టుకుంటే దాదాపుగా మనకు గంటలో కొన్ని 100 చపాతీలు వచ్చేస్తాయి. దాన్ని ప్యాక్ చేసి వాళ్ళే ఒక ఫ్రీజర్ ఇస్తారు. మీకు తెలుసు కదా ఫ్రీజర్ అంటే, చేపలు అట్లాంటివన్నీ పెట్టుకునే బాక్సు లాంటిది. అందులో మీరు పెట్టేసి ఏవైనా ఫంక్షన్లకు గానో లేకపోతే కొంతమందికి ఒక 10 చపాతీలు ప్యాక్ చేసి ఇవ్వడమో చేస్తే అది మీకు ఆదాయాన్ని ఇస్తుంది. అలా 2 రకాలైన ఆహార వస్తువులకి మనం ఇస్తాం. అంటే రెడీగా తినేవి, వండుకోవడానికి సిద్ధంగా ఉండేవి. రెడీగా తినేటివేంటి? స్వీట్లు, పచ్చళ్ళు, తర్వాత మనకు ఈ కారపూసలు, మిక్చర్లు, ఇట్లాంటివన్నీ కూడా రెడీగా తినేటివి మీరు ప్యాక్ చేసి అమ్మొచ్చు. మరి వండుకోవడానికి సిద్ధంగా ఉండేటివి చేపలు ప్రాసెస్ చేసి దాన్ని మీరు బాక్సులో పెట్టి లేకపోతే ఇంకొక రకంగా దాన్ని ప్యాక్ చేసి అమ్మొచ్చు. తర్వాత ఇంకా రకరకాలైన పిండి చపాతీలు తయారు చేసి ప్యాక్ చేస్తే మళ్ళీ అది తీసుకెళ్లి వండుకుంటారు. అలాగే ఇంకా ఏవైనా మసాలా దినుసులు కానివ్వండి, ఏదైనా తినడానికి ఉపయోగపడే ప్రతి పరిశ్రమకు, చిన్న పరిశ్రమలకు 1 కోటి రూపాయల కంటే మనం లోపలే ఉంటాం. మరి 1,35,000 మీకు ఉచితంగా వస్తుంది. అంటే 2 లక్షలు తీసుకుంటే 70,000 వస్తుంది. 3 లక్షలు తీసుకుంటే 3 లక్షలు తీసుకుంటే ఎంత వస్తుంది? 1,05,000 వస్తుంది. అలా ఎంతవరకు ఇస్తాం? 10 లక్షల వరకు ఇస్తాం ఉచితంగా. అంటే మీరు ఎంత లోన్ తీసుకోవాలి? 30 లక్షల యూనిట్ విలువ చేసి తీసుకుంటే మీకు 10 లక్షలు వస్తుంది ఉచితంగా. దానికి మీరేమి మాకు చదువు రాదు, మేము ఎక్కడ కాగితం పెట్టుకోవాలి, ఎవరికి అప్లికేషన్ ఇచ్చుకోవాలి అని అడుగుతారు చాలామంది. ఏమీ అవసరం లేదు. మీ బషీర్ గారి ద్వారా మాకు కబుర్ చేస్తే మేము మా దగ్గర కొంతమంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉచితంగా మీ దగ్గరకు వస్తారు, వాళ్ళే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు, వాళ్ళే మీ పేరు మీద బ్యాంకుకు పంపిస్తారు. మీరు చేయవలసిందల్లా బ్యాంకులో మీ పరపతిని కాపాడుకునే సిబిల్ స్కోర్ అనే ఒకటి ఉంటుంది. అది కాపాడుకుంటే చాలు. మేనేజర్ మీకు లోన్ ఇస్తాడు. 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినా చాలు కదా. 70,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఉచితంగా వస్తుంది. మీకు ఒక జీవనోపాధి ఉంటుంది. మీరు ఒక నలుగురికి మీరు పని కల్పించవచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు మీ అందరి కోసం ఉన్నాయి. మీరే వాటికి సరైన వ్యక్తులు, మీరే వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగిన సమర్థులు, మీరే వాటికి అర్హులు కూడా. దయచేసి మరి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మేము అన్ని విషయాలు కలగాపులగం చేసినా మళ్ళీ అవసరమైన వారందరికీ కూడా విడివిడిగా కూడా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఇంకా సవివరంగా మీకు తెలియజేస్తాం.
ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన ఆలోచనతో మీకు ఏ మనసులో ఎవరికి ఏది ఉన్నా అది మీ బషీర్ గారితో చెప్పుకోండి. ఆయన నాకు తెలియజేస్తారు. ఎక్కడికి మనం ఈ అల్లూరు, విడవలూరు, కొడవలూరు మండలాల్లో కాదు, ఈ నెల్లూరు జిల్లా 38 మండలాల్లో ఎక్కడున్నా కూడా మనం ఏర్పాటు చేసేదానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ నేను పేరు పేరున నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. మీ పిల్లల్ని చదివించండి. మీరు ఈ యొక్క ఆర్థిక క్రమశిక్షణ లేదా ఆర్థిక అక్షరాస్యత బషీర్ గారు 2 ఎగ్జాంపుల్ చెప్పారు. మరి అంకాయలాగా మారుతారా, ఆయన ఎవరు బాబురావు లాగా నాగరాజు లాగా మారుతారా? మీ చేతిలోనే ఉంది. మనకు వచ్చింది అదే, మనకు వచ్చిన తెగులే అది. మన దగ్గర డబ్బులు ఉంటే మన చెయ్యాడదు. వాటిని నిల్లు చేసేదాకా మనం నిద్రపోం. దాన్ని అంతు చూడాల్సిందే. శ్రీకన్య వైన్స్ కన్నా పోవాల్సిందే. లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ చేసైనా మన తాహత మించన్న ఫంక్షన్ చేసి దాన్ని ఆపుకొట్టాల్సిందే. మళ్ళీ జీరో బ్యాలెన్స్ పెట్టుకొని మళ్ళీ మనం గోసిపత్రంతో రోడ్డు మీద ఉండాల్సిందే. అందుకే మనం ఇక్కడే ఉన్నాం. చాలా మంది పెట్టుబడులు పెట్టుకుంటూ అప్పట్లో చీపుగా ల్యాండ్స్ ఉన్నప్పుడు కొనుక్కొని కోట్లకు పడగలు ఎత్తున్నారు ఎంతోమంది మహానుభావులు. మరి మనము ఆ పరిస్థితి ఆలోచించడానికి కూడా మనం మనసు అంగీకరించదు మనకు. దయచేసి ఇన్ని విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. దయచేసి కొన్నిటినన్నా అమలు చేయండి. మరి మీ యొక్క జీవితాలను బాగుపరుచుకోండి. ఒక్క రిజల్యూషన్ ఒకటి మీరు చేశారు మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. ఏమిటది? మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు ఇప్పుడు ఇంతకుముందు బషీర్ తోటి. మర్చిపోతే ఎలాగా? మర్చిపోం. ఇక్కడ మీరు మర్చిపోయినా మేము మర్చిపోం. ఏంటది? మందు తగ్గిస్తారు. అంటే ఒక్కసారిగా ఆపేస్తే మళ్ళీ ఈ కొంపలు అడ్డుకుంటాయి. తగ్గించి 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 0 చేయాలి. ఒక్కసారిగా మానిపిస్తామన్నా అది తిరుగుబాటు వస్తుంది. వాళ్ళు మళ్ళా అంతర్జాతీయ పురుష దినోత్సవం ఉంది, మీకు తెలుసా? అది ఎప్పుడు? అది ఉంది, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉంది. అది నవంబర్ 19th వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళు అప్పుడు రైజ్ అవుతారనమాట. కాబట్టి జాగ్రత్తగా మెల్లిగా మీ చేతుల్లో అన్నీ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా మేనేజ్ చేస్తే అంత లెవెల్ అయిపోద్ది. మీరు తెలివిగా ఇట్లా అనకుండా ఇలాగే పట్టుకొని ఉండాలి. అలాగే ఉంటాడు. ఇలా పిసుకారనుకో చేతుల నుంచి జారిపోతాడు. మీకు ఆ ట్రిక్స్ నేర్పించక్కర్లేదు మేము, ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అన్నీ బాగా తెలుసు. అవి వాడండి చాలు. మన ఇల్లు బాగుంటే మన పిల్లలకి మంచి నైతిక విలువలతో కూడిన విద్యా బుద్ధులు చెప్తాం. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలుసో లేదు, 2011లో ఒక సర్వే చేశారు. మహిళల పట్ల జరుగుతున్న ఈ అకృత్యాలు, ఈ యొక్క వారి పట్ల జరుగుతున్న దురాగతాల మీద సర్వే చేస్తే 2011లో భారతదేశం 4వ స్థానంలో ఉంటే 2018 నాటికి మొదటి స్థానంలోకి వచ్చింది. అంటే ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో అవి కూడా ముఖ్యంగా దళితుల పైన పిల్లల పైన. అర్థం చేసుకోండి. ఇదంతటి కారణం ఏంటి? 3 విషయాలు. ఒకటి, ఇల్లు బాగలేకపోవడం, బడి బాగలేకపోవడం, గుడి బాగలేకపోవడం. ఇల్లు బాగుంటే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి మంచి నడవడికను, మంచి విద్యాబుద్ధులు చెప్పే స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెబితే వాళ్ళు వింటారు. విని ఓహో నేను ఇలా చెయ్యకూడదు, సగం అక్కడ పోతుంది. నెక్స్ట్ బడిలో ఉపాధ్యాయులు జాగ్రత్తగా పిల్లలకు ఆ విద్యాబోధన చేస్తూ నైతిక విలువల పట్ల, సత్ప్రవర్తన పట్ల వాళ్ళకు కనువిప్పు కలిగేటట్టు చేస్తే అక్కడ వాళ్ళు సగం తెలుసుకుంటారు. ఇకపోతే మనం ప్రార్థించే మందిరం, అది గుడైనా కావచ్చు, బడైనా మన చర్చ్ అయినా కావచ్చు, మసీద్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ సరైన మనసు పెట్టి ప్రశాంతతో అక్కడ దేవుణ్ణి ప్రార్థించి దేవునితో అతను ఏవైనా ఇది మనం మొరపెట్టుకున్నప్పుడు అవి పూర్తిగా ఈ యొక్క సమాజాన్ని మార్చగలిగిన 3 ప్రదేశాలు. సో నాకు ఎక్కువ సమయం ఇచ్చారు బషీర్ గారు, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.